ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మంచిది, రండి దేవుని యొక్క వాక్యానందం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున చిన్న వంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పినటువంటి ప్రేరేపించిన మాట ఏంటి తెలుసా? నూనెను కలిగి ఉండుడి. ఆమేన్. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడిన అంశం ఏంటంటే నూనె. ఈ రోజున ప్రతి ఇంటిలో ఉండవలసింది ఏంటంటే నూనె. పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 3వ వచనమైనటువంటి మాటను మనం చదువుకుందాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. దేవుని బిడ్డలను గమనించండి. ఈరోజు వాక్యం వింటున్న మనందరూ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా మనందరం. దేవుడు గొప్పవాడని మనం నమ్ముతున్నాం కదా. యేసు ప్రభు చాలా గొప్పవాడని మీరు ప్రకటిస్తున్నారు కదా. అయితే అలా ప్రకటిస్తున్న నీకు నూనె ఉందా? ఈ రోజున నీ జీవితంలో నూనె దేవుడికి కనబడుతుందా? నీ ఇంటిలో దేవుడికి నూనె కనబడుతుందా? నూనె అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే మాట ఏంటి తెలుసా అండి? బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దివిటీలు నూనె లేకపోవడంలో జరిగిన సన్నివేశం మనందరూ తెలుసు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని దేవుని పిల్లలు చెప్తున్నారు, వారిని నూనెని కలిగి ఉండమని చెప్పు. ఈ రోజున ఏ నూనె అండి? నూనె అనగానే మీకు చాలామంది ఏమనుకుంటారంటే కొబ్బరి నూనె, మంచి నూనె, లేకపోతే వేరుశెనగ నూనె. ఆ నూనెలు కాదండి. నేను చెప్పేది భూ సంబంధం నూనె కాదు, ఆత్మ సంబంధమైన ఒక నూనె మన దగ్గర ఉండాలి. ఆ నూనె ఏ ఇంటిలో ఉంటుందో వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నూనె లేకపోతే ఎన్నో అపజయాలు కలుగుతాయి. నూనె లేకపోతే దేవుడికి మనకి కమ్యూనికేషన్ ఉండదు. అందుకే మన ఆత్మీయ జీవితానికి నూనె చాలా అవసరం. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారిని నూనె కలిగి ఉండమని చెప్పు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు వెళుతున్న సంఘంలో కూడా నూనె ఉండాలి. నూనె లేని సంఘానికి వెళ్ళామనుకో మనము ఎలాంటి మేలు పొందలేం. నీ ఇంటిలో దేవుడికి నూనె కనపడాలి, నీ భక్తిలో దేవుడికి నూనె కనపడాలి, నువ్వు వెళ్తున్న సంఘంలో, నువ్వు వెతుకుతున్న సహవాసంలో దేవుడికి నూనె కనపడాలి. అసలు నూనె అంటే ఏంటి? నూనె అంటే అర్థం ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథం మీరు తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 27వ వచనం మాట్లాడి తెలుసా? నూనె అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని అభిషేకం. ఒకవేళ లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవం. ఈ రోజున పరిశుద్ధాత్మ అనుభవం నూనె. నూనె లేకుండా ఎంతోమంది దేవుని ఆరాధన చేస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ అనుభవం, దేవుని అభిషేకం లేకుండా చాలామంది ఆరాధన చేస్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదని లేఖలో చెప్పబడుతున్నాయిగా. అందుకే దేవుడు అంటున్నాడు, నూనె కలిగి ఉండండి. నూనె ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం చాలా అవసరం. నేను మాట చెప్తున్నాను, ఎందుకు దేవుడు నీ ఇంట్లో నూనె చూడాలనుకుంటున్నాడు? మనం వెళ్తున్న సంఘంలో నూనె ఎందుకు ఉండాలి? నూనె మన ఇంట్లో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం తెలుసా? ఒక 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరి ఇంట్లో నూనె ఉంటుందో వారి జీవితంలో జరిగే మొదటి కార్యం, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉన్న మాట ప్రకారం చూస్తే, ఎవరి ఇంట్లో నూనె ఉంటుందో వారి వెంట కృపాక్షేమములు వచ్చునుగాక. ఈ రోజున నూనె వెనకున్న ఆశీర్వాదం తెలుసా? నూనె అంటే మీకు చెప్పాను, అభిషేకం, పరిశుద్ధాత్మ అనుభవం. ఎవరైతే పరిశుద్ధాత్మతో ఉంటారో, నూనె ఉంటుందో వారి వెనకాల కృపాక్షేమాలు వస్తాయి. ఈ రోజున నీకు కృపాక్షేమం కావాలంటే నీ జీవితంలో దేవుడికి నూనె కనపడాలి, నీ ఇంట్లో దేవుడికి నూనె కనపడాలి. అలాంటి అనుభవం కలిగి ఉండాలి. రెండవది, నూనె మన జీవితంలో ఉంటే, నూనె కనుక మన ఇంట్లో ఉంటే మన జీవితంలో జరిగే కార్యాలను తెలుసండి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచ్చిన మాట ఏంటో తెలుసండి? ఎవరి ఇంట్లో నూనె ఉంటుందో వారికి స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మరి నూనె చాలా అవసరం. పరిశుద్ధాత్మ అనుమతితో నువ్వు ఉండి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడి నువ్వు ఆరాధన చేస్తున్నావు, కానీ వెంటనే దేవుడు నీకు పరలోకం నుంచి స్వస్థత రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. దేని పెట్టి గమనించండి, నూనె వల్ల మనకు కలిగే ఉపయోగాలు. మూడవది, నూనె మన జీవితంలో ఉంటే, నూనె వల్ల మన జీవితంలో 3 మేలు తెలుసండి. మత్తయి సువార్త చదివిన వాక్యం 25వ అధ్యాయం 10-11 వచనాల్లో, నూనె ఎవరికైతే ఉంటుందో వారు నిత్య రాజ్యానికి వారసులు అవుదురుగాక. హల్లెలూయా. ఈరోజు నూనె చాలా ప్రాముఖ్యమైనది కనుక నూనెను కలిగి ఉండు, నువ్వు నిత్యరాజ్యానికి వారసుడవుతావు. నూనెను కలిగి ఉండు, ఇదిగో దేవుడు నీకు స్వస్థతను కలగజేస్తాడు. నూనె కలిగి ఉండు, కృపక్షేమలు నీ వెంట వస్తాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవుని నీకు వందనాలు. ఈ రోజున నూనె మా జీవితానికి చాలా అవసరం. నూనె అనగా పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధ అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండమని మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నూనె మా ఇంట్లో ఉంటే, నూనె
మా సంఘంలో ఉంటే మా జీవితంలో కలిగి మేలు అంటే మీరు మాట్లాడారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ నూనెని కలిగి అనేక మేలు పొందుకునే కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేట మరొకసారి మీకు వందనాలు చేస్తున్నాను. మీరు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ కనపడుతున్న నెంబర్లు పోంచండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.